ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు పెళ్లి పాట పాడతానండి. అంటే పెళ్ళిలో పాడతారు ఇది. పెళ్ళయిన తర్వాత పెళ్లి కూతురు మరి ఫస్ట్ నైట్కి ఇంటికి వస్తుంది కదా, ఫస్ట్ నైట్ రోజు పాడతారన్నమాట. పెద్దవాళ్ళు కూర్చుని పాడేవారు. మరి ఈ పాటకి 200 సంవత్సరాలు ఉంటాయని నా అంచనా. ఎందుకనంటే నా చిన్నతనంలోకే 90 సంవత్సరాలు 100 సంవత్సరాల దగ్గరగా ఉండే మా పెద్దమ్మ గారు పాడేవారు. అప్పుడు నేర్పించడానికి నేను చిన్నపిల్లనే పట్టుకోలేదు, అప్పుడు తెలియదు నాకు. మరి మా అక్క నేర్చుకుంది మా పెద్దమ్మ దగ్గర, మా పెద్ది దగ్గర. మా అక్క పాడేది నాకు చాలా ఇష్టం. ఎట్టకేలకు ఈ ఛానల్లో నడుస్తూ ఉన్నాయి కదా, నాకు ఇందులో పాడదామని అక్క దగ్గర నేర్చుకున్నాను. ఇందులో పాడాను ఇంతకుముందు. ఇప్పుడు ఒకరు ఇద్దరు అడగటం జరిగింది, మా అన్నయ్య గారు అమ్మాయి, మా మేనగోడలు, అత్తయ్య ఆ పాట నువ్వు పాడి ఈ చెవులో పెట్టవా, నేను నేర్చుకుంటాను అని. అలాగే మా అన్నయ్య గారి కోడలు, పాడండి పెద్దమ్మ గారు, నేను కూడా ఈ ఛానల్లో చూస్తానండి, మీ ఛానల్లోని పాట చాలా బాగుంటుందంట కదా అని అడుగుతున్నారండి. తెలిసిన వారు అడుగుతున్నారు. కాబట్టి ఈ పాట విన్న తర్వాత మీరు అందరూ కూడా కామెంట్లు పెడతారని, మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. అక్క దగ్గర నేర్చుకుని పాడటం అలవాటయింది. ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా కూడా ఆ పెళ్ళి దగ్గర నేను ఈ నైట్ టైం అక్కడ వెళ్ళవలసి వచ్చినప్పుడు ఫస్ట్ నైట్కి తప్పకుండా ఈ పాట పాడుతున్నాను. మళ్ళా పాడించుకుంటున్నారండి. ఈ పాట అంత నచ్చేస్తుంది అన్నమాట. అయితే పాటలో అర్థం ఏముంటుంది అంటే ఇలా కష్టాలు ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలాగా కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, తెలుసుకోవాలి, ఏదన్నా ఉంటే అత్తమామలకి చెప్పాలని, వారు చెప్పింది వినాలని, ఇలాగా ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి జీవితంలో అని అర్థం ఉంటుంది అన్నమాట అండి. ఏ పాటలో అన్నా, పెళ్లి పాట గుమ్మం దగ్గర పాట అయినా, కార్యం గదిలో పాట అయినా, మరేమో పెళ్లి కూతురిని చేసినప్పుడు రకరకాల పాటలు ఉంటాయి. ఏ సందర్భానికి ఆ పాటని ఎందుకుంటుంది అంటే దాని ఒక్క అర్థాలు జీవితం గురించి ఉంటుంది అందులో, అర్థం చేసుకుంటే. అదేమాట అండి. ఇన్ని చెప్తున్నారు, ఈ సోదంతా ఏంటి, పాట పాడేయచ్చు కదా, వినేస్తాము అనుకుంటున్నారా? పాడేస్తానండి, పాడతాను. ఇంతకుముందు కూడా మా జ్యోతమ్మ ఈయనమ్మ చాలా బాగుంది పాట అని అంటం జరిగింది. పెట్టాను, ఛానల్ అయిందిలేండి పెట్టి, ఒక సంవత్సరం కిందట ఎప్పుడో పెట్టాను. మరి ఈ ఛానల్లో పెట్టానో లేదో తెలియదు. మన సాంప్రదాయాలు వంటలో మానిటైజేషన్ అయ్యింది. అయిన తర్వాత 6 నెలలకి పిన్ను కూడా వచ్చింది. మరి ఇంకాస్త నేను ఎదరికి వెళ్ళాలంటే మరి ఇలాంటివన్నీ మీరు చూసి మరి నన్ను ఎదరికి పంపిస్తారని మీ అమ్మగా, మీ ఇంట్లో పెద్దగా నేను అనుకుంటున్నాను. మరి పాట పాడేనా? అత్తర్లు తెప్పించి అలుకులలికించి, పన్నీరు తెప్పించి పైన జల్లించి, ముత్యాలు తెప్పించి ముగ్గులేయించి, రత్నాలు తెప్పించి రంగులేయించి, ఎంత చక్కని దమ్మరగురాము మేడ, తూర్పు గదిలోన పట్టి మంచము, పట్టి మంచం పైన ఎలదూరి పరుపుపై ఎండి తలగడలు, ఎండి తలగడపైన పవళించురామా, సిరిసెవట పట్టంగా చీతేలలేదు, మరి జాము చూడంగా మగువేలలేదు, ఇంత చేపటి దాకా సీతేమి పనులు, కుక్కలకి కూడెట్టి కుండ సక్కేసి, పిల్లులకి పాలేసి పాలు తోడేసి, మామ దశరథులకు మర్యాద చేసి, మరిది లక్ష్మణకు మడతలందించి, ఆడపడు సుశాంతకు సురిటీలు పోసి, అత్త కౌసల్యకు పాదాలు పట్టి, పన్నీటు తానాలు జలకాలు తానాడినాది, ముళ్ళగళ్ళ సీరమల కట్టినాది, నెమల కన్నూరైక ధరించినది, ముత్యాల చిక్కటతో మును చిక్కు తీసి, వజ్రాల సిక్కటతో వంపు తల దువ్వి, కొప్పులో ముత్యాలు ధరించినది, చెంబుతో నీళ్లను సేత పుచ్చుకుని, రఘురాము మేడకు ఎల్లినది సీత, తలుపు తీనాదా తలుపు తీవయ్యా, తలుపు తీనానాద తలుపు తీవయ్యా, ఉలకరు
ఇల్లినది సీతమ్మ అత్తవారాడకు, అత్తయ్య నీ కొడుకు అంత కాదమ్మా, అత్తయ్య నీ కొడుకు ఇంత కాదమ్మా. పదవమ్మ కోడల ఇద్రమెళదాము, తలుపు తీ శ్రీరామ తలుపు తీవయ్యా, తలుపు తీ శ్రీరామ తలుపు తీవయ్యా. గళ్ళు గళ్ళున రామ తలుపు తీయంగా, కాళ్ళకు దొరబడు కోడల సీత. సోదరులు ఇద్దరికి ఆకుతో ఒకసారి ఆటలాడిండ్రి, ఆకుతో ఒకసారి పంతమాడిండ్రి. సోదరులు ఇద్దరికి ఒక జాము నిద్ర, వారక్కడ మనం ఇక్కడ సుఖంగా ఉందామా మరి. ఇదేనండి ఈ పాటలో అర్థం. మరి తప్పనిసరిగా ఈ పాట పాడేవారు. దీని అర్థం తెలుసుకుని వాళ్ళ జీవితాంతకాలం బాగుంటారని పెద్దల నమ్మకం. ఇది చాలా 200 సంవత్సరాలే అని అనుకుంటున్నాను నేను. మా పెద్దమ్మకి వాళ్ళ పెద్దలు నేర్పించారంట. అది అక్క నేర్చుకుంది కాబట్టి నేను పాడానండి. మరి ఇందులో తప్పులు ఏమీ లేవు, కానీ 2 చోట్ల కొంచెం శృతి తప్పింది అంతే. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. సందేహం ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి, మరి దానికి నేను రిప్లై పెడతాను కదా.